రాష్ట్రంలో ఓవైపు ఎండలు మరోవైపు వర్షాల అలర్ట్ కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ నెల 5, 6వ తేదీల్లో అన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని చెప్పింది. ఈదురుగాలులతో పాటు వేడిగాలులు కూడా వీస్తాయని చెప్పింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు ఎవరూ రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. మౌనిక, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ జారీ చేసింది? డీటెయిల్స్ ఏంటి? వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా కాస్త వాతావరణంలో మార్పులు వస్తాయి, ఈ రోజు నుంచి ఎండ తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ కూడా మొదటిసారి ఈ ఎండాకాలంలో మొదటిసారిగా హైదరాబాద్తో పాటు ఇటు అన్ని జిల్లాలకు కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రతిరోజు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈ సీజన్లో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపు 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్నింగ్ గానే చెప్పాలి. ఇంకా రేపటి నుంచి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా రోజు ఈ వాతావరణం సంబంధించిన మార్పులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. దాంతోపాటు ఒకవైపు చల్లని గాలులతో కూడిన చిరుజల్లు కూడా పడే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఈవినింగ్ సమయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో భిన్న వాతావరణ మార్పుల కారణంగా కాస్త ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో ఇంట్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తప్ప బయటికి ఎవరు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఉన్న హెడ్ క్వార్టర్స్కి కావచ్చు, దాంతోపాటు కలెక్టరేట్ ఆఫీసులలో కూడా ఎప్పటికప్పుడు ఏ జిల్లాలలో ఏ ప్రాంతాల్లో ఎంత ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి అంతా కూడా రికార్డ్స్ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రైతాంగానికి అయితే ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు మక్క, దాంతోపాటు వరి కావచ్చు, మామిడి పంటలకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కూలి పనికి కావచ్చు, ఇటు రైతాంగానికి రైతులు వెళ్ళే సమయంలో అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి, వడగాలు తాకుండా చూసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో అయితే అలర్ట్స్ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వర్షాల సంగతికి వస్తే ఈ నెల 5, 6వ తేదీలలో చాలా ప్రాంతాలలో అయితే వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా ప్రతి సీజన్తో పోలిస్తే ఈ ఎండాకాలం కాస్త భిన్నంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మొత్తం ఎండాకాలంలో 2-3 రోజులు మాత్రమే ఇట్లా ఉదయంలో ఎండ, సాయంత్రంలో వర్షం లేదా చిరుజల్లు కనిపించేటివి. కానీ ఈ సంవత్సరం మాత్రం దాదాపు ఒక 1 మంత్ నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా స్పెషల్గా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మంత్ ఇప్పుడు వచ్చే 5, 6వ తేదీలలో అయితే చాలా ప్రాంతాల్లో చిరుజల్లు కురిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు అలర్ట్ జారీ చేసిన అంటే రెయిన్ఫాల్ సంబంధించిన అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అన్ని జిల్లాలకైతే ఈరోజు స్పెషల్గా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ కనిపిస్తుంది. ఎండతో పాటు వేడి గాలు కనిపిస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు కాస్త ఎండలు ఎక్కువగానే ఉండి కాస్త రేపటి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ వాతావరణానికి సంబంధించిన మ్యాప్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి రేపు సంబంధించిన అలర్ట్స్ని రేపే మరొకసారి జారీ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఈ రెయిన్ఫాల్కి సంబంధించి మాత్రము ఈ నెల 5, 6వ తేదీలో మాత్రం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రావణి.